నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను హోటల్ పని చేస్తాను. అమ్మా, ఎలక్షన్స్ రాబోతున్నాయి. 5 సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వం చూశారు. ఈసారి ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటారా? ఎవరు గెలిస్తే అన్ని కంట ఎవరిని జనాలు అర్థం చేసుకుంటే వస్తే మంచిదని అనుకుంటున్నాను సార్. ఎవరు గెలిస్తే అనేది ఇప్పుడు ఎక్కడ ఎవరికి పెట్టరు. కష్టమే. కానీ ఈ రకంగా ధరలు పెరిగిపోయి చదువుకున్న వాళ్ళకి పని లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మందుకు బానిస అవుతున్నారు, కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, కొంతమంది చాలా ఇంట్లో నరకాలు అనిపిస్తున్నారు. పిల్లలు చదువుకొని కూడా నరకం అనిపిస్తున్నారు. అలా కాకుండా పిల్లలకి ఏదైనా ఉద్యోగం అవకాశం ఉండి సాధారణ పని చేసిన వాళ్ళకి కూడా చేతి నిండా పని ఉండి ధరలు తగ్గించి అందరికి సామాన్యంగా అందరి మీద ఆలోచించి గవర్నమెంట్ వస్తే మంచిదని అనుకుంటున్నాం సార్. ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు ఇవన్నీ జరగలేదు. సంవత్సరాల నుండి అయితే నరకం ఉంది సార్, నరకం ఉంది. ఎక్కడక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది, కానీ వేరే దీంట్లో ఉండే వాళ్ళకి అసలు పేదవాళ్ళకి అసలు అక్కడ మాట్లాడే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగని పరిస్థితి. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసిన నరకం ఎక్కడా లేదు. ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు, స్టేషన్లు ఉన్నాయి, కానీ న్యాయం అయితే జరగట్లేదు. ఇది నేను పక్కాగా ఎక్కడ చెప్పమనే చెప్తాను నేను, ఎందుకంటే రియల్ గా నాకే జరిగింది. అప్పు తీసుకున్నాడు, ఇవ్వకపోతే ఇంటికి వచ్చి కొట్టినా కానీ ఎవడు మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే ఎంతో మంది మానసికంగా అనిపించి బాధలు పడుతున్న వాళ్ళు, మానసికంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు అడగరు. అది పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ లో అయితే. మరి పథకాలు ఇస్తున్నారు, ప్రజలందరికీ మంచిగా చేస్తున్నాం అంటున్నారు కదా, వీళ్ళందరూ వాలంటీర్లు పెట్టారు. 2 రోజులు తినేసి మర్చిపోయే, కానీ ఇదైతే కడుపు నిండే పథకాలు కాదు సార్. ఇది నేను చెప్పింది ఉంచుతారో కట్ చేసేస్తారో నాకు తెలియదు, కానీ ఈ పథకాలు దేనికి పనికొచ్చిన పథకాలు కాదు. ఏదో తాగిపోతాడు, చేతికి అందింది అనుకో, 2 రోజులు తాగేస్తాడు, 3వ రోజు మర్చిపోతాడు. అది కాదు కావాల్సింది సార్. జనాలకి ఎలాగైతే వాళ్ళు కూడా బతికే పరిస్థితిలో ఉండాలి అనేది ఆలోచించాలి. అంతేగాని పథకాలు ఇచ్చేసినంత మాత్రం అవి ఉండవు. 15,000 రోజు వేస్తాడు, 2 రోజులు కూడా ఉండవు, మర్చిపోతారు. కానీ జనాలకు పని ఉండట్లా, జనాలు రొటేషన్ అవట్లా, చేతి పని లేని ఏం చేస్తారు? పథకాలు ఇచ్చి ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినా కానీ జనం సుఖంగా ఉండలేరు. అదే చదువుకున్నాడు, 2 చదువుతున్నారు ఇంట్లో, పని కల్పించండి. ఆ 2 పిల్లలు పని చేస్తే తల్లిదండ్రులు పని చేసి 4 చేసిన కాడికి రొటేషన్ అవుతారు. ఇది రేట్లేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మనిషి చూస్తే పని లేదు, ఎలా బతుకుతారు? 10,000 15,000 సంవత్సరానికి వేసిస్తే బతికేస్తారా సంవత్సరం మీద? ఈ రోజు ఇంటి ఎంత ఉంది? 10,000 ఉంది. 5,000 లేని ఇంట్లో సరుకులు రావు. ఈ 15,000 సంవత్సరానికి వేస్తే ఎలా బతికేస్తారు తల్లి 4? అలా బోల్డ్ మంది చాలా మానసికంగా బాధలు పడిన వాళ్ళు ఉన్నారు సార్, రోడ్డు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందమ్మా? గద్దె రామ్మోహన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడైతే మనం ఈ ఏరియాకి అయితే మేము కొత్తగా వచ్చాం సార్, అంతగా తెలియదు మనకి. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరండి? మహేష్ అండి. మహేష్ గారు ఏం చేస్తుంటారు సార్? లిఫ్ట్ మెకానిక్ సార్, మీరు ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ప్రాంతం, ఏ ఏరియా? మీరు తోటవారి స్ట్రీట్, చిన్న సెంటర్. సో విజయవాడ తూర్పు నియోజకవర్గం కింద వస్తుంది సార్. రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ మీ ప్రాంత అభివృద్ధి కానీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ అండి. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అది సార్, మీరు ఒక వర్కర్ అంటున్నారు, లిఫ్ట్ వర్కర్ అంటున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి మీకు ఎలా ఉంది? ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జరిగితే మీకు వర్క్లు బాగుండొచ్చు. సో ఎలా ఉంది అసలు ఈ 5 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఎలా ఉంది? బాగానే ఉంది. ఇది ఇప్పుడైతే ఈ ప్రభుత్వం గురించి చెప్పమంటారా? మామూలుగా ఏది ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఉంది బాగా. ఎందుకని, ఏ విషయాల్లో మీకు నచ్చలేదు? నచ్చలేదు అసలు. ఎందుకంటే ఏం చేసింది లేదు, ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, మళ్ళీ ఎలా తీసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. చెప్పినా ఒకవేళ అది రీజనం. ఈయన వస్తే మళ్ళీ అభివృద్ధి ఉండాలి, సంక్షేమ పథకాలు ఉండాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, 90% హామీలు పూర్తి చేశానని అంటున్నారు. మీకు పథకాలు ఇవన్నీ అందినాయా? మాకు అందలేదండి అసలు. పథకాల విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. మీకు పని ఉంటే బాగుంటుందా, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? పని ఉంటేనే బాగుంటుంది. పథకాలు ఇప్పుడు ఇస్తారు, తర్వాత ఏదో రూపంగా తీసుకుంటారు. పథకాలు ఎవరికి కావాలండి? పని ఉంటేగా తీసుకునే, పని ఉంటేగా ఇచ్చేది. అది పనే కావాలి. మరి 5 సంవత్సరాల పనులు బాగా దొరికాయి సార్ మీకు? డైలీ లేవు అసలు, జాబ్ కూడా లేదు. సంవత్సరం నుంచి ఖాళీ. మొన్నటి నుంచి లిఫ్ట్ పని, అసలు లిఫ్ట్ పని కూడా చేసేవాడిని, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడే రీసెంట్ గా వెళ్తున్నా. అసలు పని కూడా అప్పుడు నేర్చుకుంటే బాగుండేది. 5 సంవత్సరాలు చేశా. రవి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటారు సార్. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఇంకొక నెల రోజులు అయితే రాష్ట్రంలో ఎలక్షన్ రాబోతోంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తే మీలాంటి రైతులకి బాగుంటుంది, లేదా రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? రైతులకు బాగుంటుంది అంటే తడిచిపోయిన ధాన్యాల పంటల రైతులకు 3 నెలలు 4 నెలలు డబ్బులు పడుతున్నాయి. అది ఒకటి మైనస్. బాగా అభివృద్ధి అనేది లేదు, ఇక చేయలేరు. పథకాలు ఇస్తున్నాగా అభివృద్ధి మనకెంతని వదిలేస్తున్నాడు గాలికి. అది
అభివృద్ధి ఉంటే 4 కంపెనీలు వస్తే 4 రకాలుగా ఉపయోగపడుతుంది. ఏమి లేని ఎవడేం చేయలేడుగా. ఇప్పుడు చదువుకున్నారు, అమ్మఒడి వేస్తున్నాడు 10,000. వాళ్ళు చదువుకుని ఏం చేయాలి? 4 కంపెనీలు వేస్తే 4 ఉద్యోగాలు చేసుకుంటారు ఎవరు. ఏమి లేని అభివృద్ధి నేను 10,000 ఇచ్చానంటే ఏం చేస్తాడు? 10,000 వచ్చినాయి చదివిస్తున్నాడు, ఏం చేయాలి చదువుకున్నవాడు? రైతుల విషయం తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే రైతు భరోసా వేస్తామన్నారు, రైతు రుణమాఫీ మొత్తం ఒకసారి చేసేస్తామన్నారు. అవి జరిగినాయి సార్ మీకు? అయ్యేమి లేవు, అయ్యేం జరగవు. సో అంటే ఇప్పుడు ఆర్బీకేలను పెట్టి దాని ద్వారా ఎరువులు ఇలాంటివి కూడా అందిస్తా ఉన్నారు, అటువంటివి వచ్చినాయా మీకు? అయ్యేమి లేవు, ఎక్కడో వచ్చేది. ఏదో ఒక వారం 4 రోజులు ఇస్తారు, అయిపోయినాయి అంటారు, అయిపోతుంది. మద్దతు ధర ఉంది సార్, మద్దతు ధర ఉందా మీకు పంట పండించిన పంటకు? మీకు పండించారు కానీ కొద్దిగా 4 పాయి గింజలు వస్తే 1000 రూపాయలు కొంటున్నారు. 1630 మినిమం ఉంటాయి. ఆ 1630 ఎత్తలా. అది డబ్బులు 4 నెలలకు 5 నెలలకు పడతాయి. రైతులు ఇబ్బందిగా ఈ లోపు ఎట్టన్నా వాడుకోవాలని చేయాలన్నా అవి రావు. సార్ ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ మీద అభిప్రాయం ఏంటి మీది? ఎందుకంటే మేము పథకాలు ఇస్తున్నాము, మాకంటే ఎవరు బాగా చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఈ స్కీమ్స్ మీద, సంక్షేమ పథకాల మీద అభిప్రాయం ఏంటి మీది? పథకాలు ఇస్తున్నారు, పథకాలు ఇచ్చినా తినేస్తున్నాం, 4 రోజులు అయిపోతున్నాయి. ఇప్పుడు రోజు పనికి కూడా పనుకులు లేవు వాళ్ళకి, అవి కావాలి. ముందు పథకాలు ఇచ్చి ఏం చేయాలి? నలుగురు పని చేపిస్తే చదువుకున్నవాడికి 4 కంపెనీలు తెస్తే చదువుకున్నవాడికి ఉపయోగపడుతుంది. పథకాలు ఇచ్చిన ఏమో ఉపయోగం. నమస్తే భయ్య, మీ పేరు? ప్రేమ్ అన్న. ప్రేమ్, ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. సో ఓటు హక్కు వచ్చినాయి మీకు? వచ్చినాయి. ఎక్కడ ఉంటారు మీరు? గుణదల. సార్ ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ తరపు నుంచి దేవినేని అవినాష్ గారు, అలానే టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి చదువుకునే యువతకి వీటన్నిటికీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదన్న. మా యువతకు బాగుండాలంటే ఆబ్వియస్లీ టీడీపీ అని జేసీపీ రావాలి కదా. దట్స్ ద థింగ్. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి పరిపాలన? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో? ఇప్పుడు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. సో జగన్ అనే వాళ్ళు ఓన్లీ డిస్ట్రిబ్యూట్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకేదో ఒక 10 రూపాయలు వస్తుందని చెప్పి 100 రూపాయలు లాస్ అయిపోతాం ఫ్యూచర్ లో. అది మనం రియలైజ్ అయితే బెటర్ అనుకుంటాం. సో చదువుకున్న యువతకి యాక్చువల్గా మెయిన్గా కావాల్సిన ఉద్యోగాలు కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? పెట్టుబడులు మనం చూస్తున్నాం, ఎన్ని వచ్చినాయో ఎన్ని ఇవి ఉన్నాయో అని మనం చూస్తున్నాం. ఏంటంటే చాలా రేషియో తేడా ఉంది. వాళ్ళకి 100 తీసుకొస్తే వీళ్ళు ఒక 4-5 తీసుకొచ్చారు, అవి కూడా ఫేక్ అని అంటున్నారు. పెట్టుబడుల మీద మరి మొన్న 2023లో ఒక పెద్ద సమిటీ జరిగింది. దానికి అదాని నుంచి అంబానీ చాలా మంది పెద్ద పెద్దలు వచ్చారు. అవంతా పేపర్ వర్క్ చూపిస్తున్నారు కానీ దానికి ఒక ల్యాండ్ అంటూ, ఒక ప్రాపర్టీ అంటూ, దానికంటే స్టేబిలైజ్డ్ ఏమీ లేదు. ఒక పేపర్ వర్క్ చూపించినంత మాత్రాన డబ్బులు కట్టేది మాత్రం ఏమి ఉంటది కదా. అది ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది 2 వెళ్ళాలి. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ఉందని మీరు భావిస్తున్నారా? డెవలప్మెంట్ ఆబ్వియస్లీ లేదు. ఎందుకంటే జగన్ అనేవాడు ఓన్లీ సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పుట్టిన రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. సో ఇన్కమ్ సోర్స్ లేకుండా ఉన్న బడ్జెట్ అంతా సంక్షేమ పథకాలకి ఇస్తే మరి రేపు పొద్దున ఎవరో ఏం చేస్తారు? సో వైఎస్ఆర్ నుంచి ఇది వచ్చిందా అంటే వైఎస్ఆర్ కాలం ఉన్నప్పుడు స్టేట్ అనేది ఒక స్టేబుల్ ఇన్కమ్ లో ఉంది కాబట్టి ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఒక అర్థం ఉంది. సో ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన ఇది ఎలా వస్తుంది? నమస్తే భయ్య, మీ పేరు? నా పేరు అజయ్ అన్న. అజయ్ గారు ఏం చేస్తుంటారు సార్? నేను బెంగళూరులో ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఒక డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అన్న. సార్ ఏపీలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికంటే ముందు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఐటీ కంపెనీస్, ఈ ప్రభుత్వంలో ఏమైనా ఐటీ కంపెనీస్ వచ్చినాయా? రాష్ట్రంలో జాబ్స్ అనేవి ఉన్నాయంటారా? నాకు తెలిసినందుకు లేదన్న. ఉన్న ఐటీ కంపెనీలు కూడా వెళ్ళిపోయినట్టు నాకు ఒక విన్నాను, అంతే తప్ప వీళ్ళు తెచ్చిన ఐటీ ఏం లేదన్న ఆంధ్రలో. ఏదో వైజాగ్ లో ఉందని చెప్పారు, నాకు అది ఐటీ కూడా సరిగ్గా తెలియదు. బట్ ఐటీ కాదు యాక్చువల్గా, ఉన్న ఐటీస్ అన్ని అమరావతి నుంచి పోయినాయి. అండ్ అయ్యే కాదు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోయినాయి. ఇప్పుడు ఆ ల్యాండ్కో కంపెనీ ఉంది సౌత్ లో, ఆంధ్ర కింద. సో ఆయన హైయెస్ట్ ట్యాక్స్ పేర్ అనుకుంటా ఆంధ్రాకి. సో ఆయన తరిమేశారు, ఈ లూలు తరిమేశారు. ఆ లూలుకి ఏదో రీజన్ చెప్తారు, బట్ అది వ్యాలిడ్ కాదు కూడా మనకు తెలియదు. సో నా పరంగా అయితే ఐటీ డెవలప్మెంట్ అసలు డెవలప్మెంటే లేదన్న ఆంధ్రాలో. మీరు ఏపీలో ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈ ఏరియానా దర్శపేటలోనే ఉంటాను. ఈస్ట్ కిందకి వస్తుంది మాది. మీ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీ వరకు అయితే? అంటే మాకు ఎప్పుడు టీడీపీ వస్తుంది అన్న, ఎందుకంటే ఆయన మంచోడు కాబట్టి ఆయన వేస్తారు. డెవలప్మెంట్ తీసుకొస్తారంటే ఎవరన్నా ఓకే, బట్ ఇప్పుడు దాకా అయితే వీళ్ళు ప్రోగ్రెస్ ఏం చేయలేదు. 5 ఏళ్ళు ఉన్నారు, ఇక్కడ నాకు ఏం ప్రోగ్రెస్ కనపడలేదు. నేను 5 ఏళ్ల క్రితంగా ఎలా ఉందో ఇప్పుడు అలాగే చూస్తున్నాను, అంతేనా. కాలేజ్ స్టూడెంట్స్ కంటారా, ఏం రాలేదు, జాబ్స్ ఎవరికి రాలేదు. ఇప్పుడు ఉన్నదే రెసెషన్ లో ఉంది, అలాగే వీళ్ళు ఇంకేం జాబ్స్ తీసుకురాలేదు. సో అంటే ఇప్పుడు ఐటీ సమ్మిట్లు జరిగినాయి, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి అని చెప్పారు.
మీ వరకు మీరు కూడా ఒక ఎంప్లాయ్ కదా, మీ తోటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఎవరన్నా ఏమన్నా చెప్పారా కంపెనీస్ ఉన్నాయి పలానా చోట ఇక్కడని? అసలు ఆంధ్రాలో అసలు కంపెనీలే లేవన్న. అంటే నాకు తెలిసిన వరకు ఎవడు ఆంధ్రాలో వర్కే చేయట్లేదు. అందరూ అక్కడి నుంచి బెంగళూరుకి హైదరాబాద్ అటే వస్తున్నారు. నేను బెంగళూరులో చాలా మంది తెలుగు వాళ్ళని చూశాను. ఇక్కడ కంపెనీస్ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఎందుకు కష్టపడతారు? హైదరాబాద్ ఎందుకు వెళ్ళి కష్టపడతారు? ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు కదా, ఇక్కడేం లేవు ప్రస్తుతం. నాకు తెలిసినంత వరకు లేవన్న. ఏమన్నా ఉంటే మంచిదే, బట్ నాకు తెలిసి ఏం లేవు అసలు ఇక్కడ. అదే. సో ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికైనా ఉండాలి, బట్ స్కీమ్స్ ఇస్తున్నాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రెండు ఉండాలి కదా, మీకు రెండు విషయాలు ఏమనిపిస్తున్నా? ఇల్లు 10,000 ఇస్తారు ఈ రోజు, ఒక నెల ఉంటది. తాగే వాళ్ళు తాగుతారు, ఇంట్లో వస్తువులు కొనే వాళ్ళు కొంటారు. తర్వాత మిగతా 11 నెలలు సంవత్సరానికి వచ్చి మిగతా 4 ఏళ్ళు ఏం చేస్తాడు? ఓకే, సంవత్సరానికి వచ్చి ఒక 10,000 వేస్తాడు ఒక నెలకు వచ్చి, మిగతా నెలలన్నీ ఏం చేస్తారు జనాలు? మళ్ళీ అవి కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఆయన పాకెట్ నుంచి ఏమట్లేదు కదా, మన స్టేట్ బడ్జెట్ దాన్నే మనకి ఇస్తున్నాడు. అది ఇదని కాకుండా ఈ పప్పు ఉప్పు ధరలే అప్పుడు ఎన్ని పెంచాడు అంటే మామూలుగా చూద్దాం అన్న. ఈయన రాకముందు 5 ఏళ్ళు రాకముందులా మనకి పప్పు ఉప్పు కొంచెం తక్కువే ఉండేది, ప్రైస్ తక్కువ ఉండేది. తర్వాత ఆయిల్ రేట్ వెంటనే అంత పెరిగిపోయింది. నాకు తెలిసి 60-70 డిఫరెన్స్ పెరిగిపోయింది. తర్వాత గ్యాస్ చాలా ఉన్నాయి, ఒకటని కాదు, నాకు సరిగ్గా తెలియదు బికాస్ నాకు ఇంట్లో వస్తుంది. ఆయిల్ కూడా నేను చూసాను అనమాట, నేను తెచ్చాను కాబట్టి ఒక రోజు నాకు తెలుసు ఆయిల్ రేట్ బాగా పెరిగిపోయింది. అంటే ఆయన డబ్బులు ఇస్తున్నాడు కాదంటలేదు, బట్ మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తాడు. మళ్ళీ తిరిగి ట్యాక్స్లు మనమే కడుతున్నాం, అన్ని మనమే కడుతున్నాం. మనకు కావాల్సిన డెవలప్మెంట్ అన్న. ఇప్పుడు అదే ఐటీ కంపెనీ కానీ ఏదైనా తీసుకొచ్చాడు అనుకో ఆయన, దాని చుట్టూ 10 పెరుగుతాయి. ఇప్పుడు ఐటీ తీస్తే దాని పక్కన తినడానికి క్యాంటీన్లు అలాంటివన్నీ వస్తాయి, లేదా ఏదో ఒకటి వస్తుంది. ఆ ఐటీ వాళ్ళు సాటర్డేస్ అంటే ఖాళీగానే ఉంటారు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి, లేకపోతే ఏదో ఒక మైండ్ రిఫ్రెష్ కావాలి. సో దానికంటూ ఏదో ఒకటి వస్తుంది, ఫలానా అని చెప్పలేవు, ఏదో ఒకటి వస్తుంటుంది కదా, డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది కదా. అది కాకుండా డబ్బులు ఇస్తే ఎవరికి ఉపయోగం అన్న ఓ మాట. భయ్య మీరు పక్క స్టేట్ లో ఉంటారంటున్నారు కదా, ఇక్కడ ఏపీకి పక్క స్టేట్ కి పెట్రోల్ డీజిల్ రేట్లు ఏమన్నా తేడా ఉందా మీకు అనిపించింది? నేను కర్ణాటకలో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు నేను చూసినంత వరకు 101, 102 ఉంటుంది. ఇక్కడ వచ్చి నేను రీసెంట్ గా చూడలేదు, బట్ నేను లాస్ట్ చూసినప్పుడు ఎంతో తెలియదు, ఎన్ని నెలలో తెలియదు, 117 లేకపోతే 111, 113 ఉంది, ఆ రేంజ్ లో ఉంది. 10 తేడా ఉంది. ఇక్కడే స్టేట్ లాగేస్తుంది 10 రూపాయలు మనుషుల దగ్గర నుంచి. ఈ లిక్కర్ మీద అభిప్రాయం ఏంటి? మద్యపాన నిషేధం చేస్తాను, లిక్కర్ ఎలా ఉంది అసలు మీకు? అంటే ఎవరన్నా ఉండే ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ లో, ఎలా ఉందని అనుకున్నారు? నాకు లిక్కర్ గురించి ఐడియా, నేను తాగనన్నా, సో నాకు అంత ఐడియా లేదు. బట్ చెప్పేదాని ప్రకారం వీళ్ళు ఏదో బ్రాండ్లు తీసుకొస్తారంటారు, ఏదో కొత్త 4 ఏదో ఉన్నాయి అన్నారు. నాకు దాని గురించి అంత ఐడియా లేదు, బట్ లిక్కర్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఓవరాల్ గా అయితే స్టేట్ లో డెవలప్మెంట్ లేదు, ఓన్లీ స్కీమ్స్ ద్వారానే. అంతేనా? స్కీమ్స్ ఒకటి పెట్టాడు అంతే, పిల్లలకి ఇస్తున్నాడు ఇవన్నీ ఇస్తున్నాడు అని చెప్పి అవన్నీ ఉపయోగం ఉండదన్న. ఓకే, పిల్లలకి రీఇంబర్స్మెంట్ అది ఓకే, అది చేయవచ్చు, ఎందుకంటే చదువుకునే వాళ్ళు వాళ్ళకి డబ్బులు అనుకు వచ్చేస్తే అదంతా ఓకే. పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆ 10,000తో? దానికి ఏదో దారి చూపించారు అనుకోండి, ఏదో చేనుతో సంథింగ్ ఏదో ఒకటి చూపించారు అనుకోండి, వాళ్ళకి అది ఉపయోగం కదా, వాళ్ళు పని చేసుకుంటారు వస్తుంది. బేసికల్ గా జనాలు సోమరబోతు అంటే అనకూడదు నేను సోమరబోతు అని చెప్పి, బట్ డబ్బులు ఇచ్చి అదే చేస్తారు కదా, సోమరబోతునే చేస్తారు. దానికంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తే అదే బెటర్ వాళ్ళకి. అది అంటే స్కీమ్స్ పరంగా అయితే ఇవ్వచ్చు అన్న, బట్ స్కీమ్స్ నే ఇచ్చాం మేము డెవలప్మెంట్ చేయమంటే అది తప్పు. స్టేట్ కి డెవలప్మెంట్ కావాలి, యువత ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ ఎంతమంది యువత వస్తారు బయటికి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలిగా, అది నా బాధ అంతే, అదొకటి. థ్యాంక్ యూ.